హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన. ఈరోజైతే ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా మనకు కావాల్సిన షేప్స్లో ఎలా అయితే చాక్లెట్స్ చేసుకోవచ్చో మీకైతే ఈరోజు చూపించాలని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. ఒక్కసారి చూడండి, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. వాళ్ళ బర్త్డేకి ఇలా చేసినా బాగుంటుంది. ఈరోజైతే మీకు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదు, ఈ మా పిల్లలు అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మమ్మీ చాక్లెట్ చేయాలి. ఇది ఆల్మోస్ట్ 1 month అయింది ఆర్డర్ పెట్టి. మా హస్బెండ్ ఊపిరైతే తీసేసాను ఇది ఆర్డర్ పెట్టేదాకా. ఆర్డర్ పెట్టిన తర్వాత అయితే 1 month కి ఓపెన్ చేస్తున్నా. మా పిల్లలు అయితే రోజు వీటిని చూపించి చాక్లెట్ చేయమ్మా అని అడుగుతున్నారు. వాళ్ళకైతే కాస్త జ్వరం చేస్తుంది అనమాట. అందుకనైతే నేను చేయలేదు. చేస్తే తింటారు ఖచ్చితంగా, మళ్ళీ ఇంకా జ్వరం ఎక్కువ అవుతుందని. అందుకని అయితే ఈ రోజు మా అబ్బాయికి సర్ప్రైజ్ ఇద్దామని ఈ రోజు అయితే చేసేస్తున్నాను అనమాట. వాడికి స్కూల్కి వెళ్ళి ఉన్నాడు మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి నిద్రపోతున్నాడు. వాళ్ళకి తెలియకుండా చేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాను. మీరు చూసేయండి. వైట్ కాంపౌండ్, నెక్స్ట్ వచ్చి డార్క్ కాంపౌండ్, ఈ రెండింటితో అయితే ఈ రోజు నేను చాక్లెట్ చేసేస్తాను. నేనైతే ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసేసుకున్నాను చాక్లెట్ ని. 2 bars అనమాట. ఒక్కొక్క చాక్లెట్ లో 4 bars ఉంటాయి. నేనైతే వైట్ కాంపౌండ్ 2 bars, డార్క్ కాంపౌండ్ 2 bars అయితే తీసుకొని మొత్తం అయితే ఇలా సన్నగా చాప్ చేసేసుకున్నాను. మీరు చాప్ చేసుకోవాలనుకున్న ముందు ఫ్రిడ్జ్ లో నుంచి అయితే 1 గంట ముందు తీసి పెట్టుకుంటే మీకు చాప్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే చాలా మంది ఈక్వల్ క్వాంటిటీలో కాకుండా 2 bars డార్క్ కాంపౌండ్ 1 bar వైట్ తీసుకుంటున్నారు. నేనైతే చాలా మంది అలా చేశారు, ఇలా చేశారు. నేనైతే ఇలా చేస్తున్నాను ఈరోజు. నెక్స్ట్ అయితే బాదాంని ఇలా లైట్గా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకోవాలి. వాటర్ అయితే నిండా తీసుకోకూడదండి, ఇలా సగాన్ని తీసుకొని రోల్ బాయిలింగ్ అయ్యేదాకా ఉంచుకొని పైన అయితే ఇంకొక గిన్నె పెట్టుకొని మనమైతే పూర్తిగా కవర్ చేసేయాలన్నమాట. ఇంకా ఆవిరి అనేది బయటికి రాకూడదు. మనం ఇక్కడ ఏ బౌల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. స్టీల్ బౌల్ కానీ, గ్లాస్ బౌల్, సిలికాన్ బౌల్ ఏదైనా వాడచ్చు. ఇంకా అయితే ఇలా అయితే నేను చాక్లెట్ వేసేసుకుంటున్నాను అనమాట. ఆ బౌల్స్ అనే వాటిలో తడి ఉండకుండా చూసుకోండి, పొడిగా ఉండాలి. తడి ఉంటే మనకి చాక్లెట్స్ అనేవి సరిగ్గా రావన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అయితే గ్యాస్ని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం చాక్లెట్ కాంపౌండ్స్ అనేది కరిగించేసుకోవాలి. నిదానంగా అవి కరిగేంత వరకు అయితే కరిగించుకోవాలండి. ఇలా బౌల్ అయితే బయటకి ఆవిరి రాకుండా పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మనమైతే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అయితే కాస్త కరుగుతూ ఉంటుంది. మనం చూసుకుంటూ అయితే కరిగించేసేసుకోవాలి. అది ఎక్కువ కరిగించినా కూడా చాక్లెట్ మాడిపోతుంది. ముక్కలు ఉన్నాయి కదా, అవి కరిగితే చాలు. కాస్త లిక్విడ్ వచ్చిన తర్వాత అయితే కిందకి దింపేసేసుకోవాలి. చూడండి ఎలా కరిగిపోతుందో. ఇక్కడ చాక్లెట్ అనేది లిక్విడ్ టెక్స్చర్ వచ్చింది కదా, ఇంకా కాస్త అయితే కరిగించేసుకొని దింపేసుకుందాము. ఇదైతే చాలా ఇంపార్టెంట్ పార్టేనండి. చాలా జాగ్రత్తగా కరిగించేసుకోవాలన్నమాట, లేకపోతే మనకి చాక్లెట్ టేస్ట్ అనేది మారిపోతుంది. మనము నెయ్యి వేసుకుంటాము, ఈ టైంలో అయినా వేసి మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే దింపిన తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే దింపిన తర్వాత వేసుకున్నాను. చాక్లెట్స్ చేయడంలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే దాన్ని బాగా మిక్స్ చేసుకోవడం అండి. మనమైతే కిందకి దింపుకున్న తర్వాత అయితే చాలా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా సర్క్యులర్గా ఎలా అయినా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. దాంతో ఉన్న బబుల్స్ అన్నీ పోవాలన్నమాట. ఇప్పుడైతే నెయ్యి వేసేసుకున్నాను. నేనైతే 1 spoon వేసుకున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి చాక్లెట్కి షైనింగ్ అనేది వస్తుందండి. చూడడానికి కూడా చాలా షైనింగ్గా ఉంటాయి. మనం వేసుకునే నెయ్యి అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఖచ్చితంగా. అదేంటంటే ఫ్రిడ్జ్లో అయితే వాడకూడదు. అదైతే ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. మనం ఈ చాక్లెట్ మేకింగ్ అనేది ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా కూడా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకోవాలి కదా, బయటకు వెళ్ళడం కుదరని లేడీస్ అయితే చాలామంది ఉంటారు. వాళ్ళకైతే ఇది మంచి బెస్ట్ బిజినెస్ ఐడియా అయితే నేను చెప్తాను. మనమైతే ఈ చాక్లెట్స్ని ప్లెయిన్ చాక్లెట్స్గా చేసుకోవచ్చు. అలాగే నట్స్ చాక్లెట్స్ అంటే బాదం, కాజు ఇవన్నీ మిక్స్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం మిక్స్ చేస్తున్నాను.
మనం తినేటప్పుడు క్రంచీగా తగులుతాయని అయితే నేను ఇలా వేసానండి. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా అయితే వేసుకోండి. నేనైతే ఈ మౌల్స్ అయితే మీషోలో తీసుకున్నాను. నాకు 200 అలా పడ్డాయి. మీకు ఏ షేప్ కావాలన్నా మీషోలో దొరుకుతాయి అన్నమాట. మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే పైపింగ్ బ్యాగ్లో అయితే మొత్తం చాక్లెట్ వేస్తున్నాను. మనము స్పూన్తో అయినా వేసుకోవచ్చు, ఇలా పైపింగ్ బ్యాగ్తో అయినా వేసుకోవచ్చు. ఇలా అయితే త్వరగా అయిపోతుంది, అందుకని నేను ఇలా వేసాను. ఇలా అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఆ బాదం పప్పులు కాస్త లావుగా ఉన్నాయి, అందుకని అయితే అడ్డుపడుతూ ఉన్నాయి. అందుకని నేను పెద్ద హోలే చేశాను. మీరు అది చూసుకొని మీకు ఎంత హోల్ కావాలో అంత అయితే పెట్టుకోండి. ఇంక ఇలా అయితే మొత్తం ఫిల్ చేసేసుకున్నాను నా దగ్గర ఉన్న చాక్లెట్ అంతా. నేనైతే 2 బార్స్ తీసుకున్నాను కదా, వీటిల్లో ఆల్మోస్ట్ ఫిల్ అయ్యాయి. 1 లైన్ అలా మిగిలాయి అంతే. మనమైతే ఇలా చాక్లెట్స్ అయితే మన పిల్లలు బర్త్డే చేస్తే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నాకైతే అనిపించింది. ఇవి చూసి మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, ఫైనల్లీ వాళ్ళకి తెలియకుండా అయితే ఇలా చేస్తున్నాను. ఇంకా అయితే ఇలా ఫిల్ చేసేసుకున్నాను మొత్తము. మనం ఇలా మొత్తం ఫిల్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఇలా ట్యాప్ చేయాలండి. అప్పుడే దాంతో ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మనకి చాక్లెట్ అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇంకా మొత్తం అయితే ఇలా ట్యాప్ చేసేసుకున్నాను. ఆ పైన ఎక్స్ట్రా చాక్లెట్ ఉంది కదా, దాన్ని అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చాక్లెట్ అనేది ఫ్రీజ్ అయిపోయిన తర్వాత గట్టిగా అవుతుంది కదా, ఇంకా అవంతా ఎక్స్ట్రాస్ వస్తాయన్నమాట. అలా రాకుండా అయితే ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోండి. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది చాక్లెట్కి. ఇంక ఇలా అయితే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసేసి తర్వాత అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. మనం బాదం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు చూపిద్దామని అయితే నేను ఇక్కడ మిగిలి ఉన్న 3 పీసెస్ని అయితే అలా సెట్ చేశాను. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా ఇంతలో అయితే మా బాబు వచ్చేసాడు. ఇంకా వాడైతే కనిపెట్టేశాడు నేను ఆ రోజు చాక్లెట్స్ చేశానని. మరి స్మెల్ చూసాడో ఏమో, వాడైతే చూసేసాడు అనమాట. ఇంకా ఎక్కడున్నాయి, నేను చేయలేదు చేశాను అని చెప్తుంటే నాతో వాదిస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ అయితే చూపించేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. వాళ్ళకు ఒకటి ఇస్తే కాదు 2, 3 అంటున్నారు. ఇంకా చూడండి, నేను ఇవ్వను అంటున్నానని ఎంత బతిమాలుకుంటున్నారో. సరే ఇస్తానని అయితే చెరొకటి ఇచ్చాను. స్టార్టింగ్ అయితే ఇంకా కావాలన్నారు. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి, షేప్ అయితే సూపర్ వచ్చాయి. నేను ఇది ఫస్ట్ టైం చేయడం, ఇంత బాగా వస్తాయని నేను కూడా అనుకోలేదు. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మాకు కూడా అందరికి ఇంట్లో చాలా బాగా నచ్చింది అనమాట. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య పోటీ, నాకు ఒకటి ఇచ్చావంటే ఎలాగోలా వాళ్ళిద్దరు ఇచ్చారు, ఒకటి ఇచ్చేసి అయితే వాళ్ళకి నచ్చ చెప్పి నేను ఇలా అయితే డిమౌల్డ్ చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో, నెయ్యి అయితే మన ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, అది మన ఇష్టము. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, చాక్లెట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఇంకా ప్యాకింగ్ కూడా చేసుకోవచ్చు అండి. మనము గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా స్మాల్ పీసెస్గా చేసుకొని అయితే మనం చేసుకోవచ్చు. నేనైతే ఎందుకని చేయలేదు, ఇంట్లో మనం తినడమే కదా అని. ఇంకా ఫైనల్లీ చాక్లెట్స్ అయితే ఇలా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు లైట్గా అంటే తడి కనిపిస్తుంది కదా, మనకి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసిన తర్వాత కూడా మనకి వాటర్ బాటిల్ పైన ఆ వాటర్ అనేది వస్తుంది కదా, అలా అయితే వస్తుంది ఖచ్చితంగా. మీరైతే ఒకసారి టిష్యూ పేపర్తో దేంతో కానీ ఒక్కసారి తుడిచిపెట్టుకోండి. అవైతే ఎన్ని రోజులైనా 4-5 డేస్ స్టోర్ ఉంటాయి బయట, మెత్తగా అయిపోకుండా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా గట్టిగా ఉంటాయి. చివరికైతే చాక్లెట్స్ ఇలా వచ్చేసాయి. ఇలా అయితే మా పిల్లలకి అయితే చాలా నచ్చాయి. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయా? సూపరా? మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా సంతోషపడ్డారు. మా పిల్లలు అయితే చాలా సంతోషపడ్డారు, చాలా బాగా వచ్చాయి. బయట చాక్లెట్స్ కంటే ఇవే బాగా హెల్దీ అనమాట. పిల్లలకు కూడా రోజుకి చాక్లెట్ మంచిదే అనమాట.
చూడు వీళ్ళ చేతులన్నీ వీటి మీదే ఉన్నాయి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.